లేదు, నిజం చెప్తున్నాను. మాధవ భూమిలు ఒక్కటవ్వాలని ఇలా చేశాను. మనిషి పుట్టుక పుట్టి రోషం అభిమానం ఉన్నవాడెవ్వడైనా నీలాంటి మనస్తత్వం ఉన్నవాడితో బియ్యం కలుపుకోవాలని చూడ్డు. అయినా నువ్వే ఇలా ఉంటే ఇక నీ కూతురు ఎలాంటిదో నీ పెంపకం ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు. రాఘవా, నన్ను ఎన్నన్నాను పడతాను, కానీ ఇంకొక మాట నా పెంపకం గురించి గాని నా బిడ్డ గురించి గాని నోరు జారితే మాత్రం బాగోదు చెప్తున్నా. ఏం చేస్తావు? తప్పుల మీద తప్పులు చేస్తున్నదే కాకుండా బెదిరించాలని చూస్తున్నావా? రాఘవ ఇక్కడ భయం అంటేనే తెలీదు. ఇప్పుడు చెప్తున్నా విను హరిప్రసాద్. నిన్ను తలదన్నే సంబంధం తీసుకొచ్చి నా తమ్ముడి పెళ్లి అంగరంగ వైభవంగా చేస్తాను. నీకు చేతనైంది చేసుకో. ఈ విషయంలో అస్సలు తగ్గేదే లేదు. కలగంటున్నావా? నా కూతురు మెడలో కాకుండా వేరొకరి మెడలో నీ తమ్ముడు ఎలా తాళి కడతాడో నేను చూస్తాను. ఏంటి బెదిరిస్తున్నావా? నా కూతురి ప్రేమ మీద ఉన్న నమ్మకంతో చెప్తున్నాను. నా తమ్ముడికి నాకంటే నా కుటుంబం కంటే ఏది ఎక్కువ కాదు. నాకు నమ్మకం ఉంది. నా తమ్ముడు నా మాట కాదండు. ఈ పాటికే వాడి ప్రేమను చంపుకునుంటాడు. పెళ్లి శుభవార్త త్వరలోనే పంపిస్తాను, చూసి తరించండి. ఏంటండి ఇదంతా? మీరు మరీ ఇంత పిచ్చిగా ఆలోచిస్తారని నేను అస్సలు అనుకోలేదు. పెళ్లి జరగాలంటే మీరు వెళ్ళి వాళ్ళకి సర్ది చెప్పాలి, లేదా వాళ్ళతో మాట్లాడాలి. ఇలా నోటీసులు పంపించడం ఏంటి? వాళ్ళ కోపం రాదా? నిజంగా ఇంత జరుగుతుందని నేను అనుకోలేదు జయ్య. మీకు నచ్చినట్టు జరగడానికి మీరు చేసింది ఏమన్నా మంచి పని అనుకున్నారా? మీ పంతం కోసం వాళ్ళు దిగి రావాలనుకోవడం మీ మూర్ఖత్వం.